అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ నియోజకవర్గంలో మాత్రం సేమ్ సీన్. మా రూల్ మా వాయిస్తో పాటు బిహేవియర్ కూడా మారదంటున్నారు ఆ ఇద్దరు నేతలు. వైసీపీ పాలనలో జైలు పాలైన పడిలేచిన కెరటాల్లా పోరాటం చేశాం, ఇప్పుడు ప్రభుత్వం మాది, తగ్గేదేలే అంటున్నారు ఆ తండ్రి తనయుడు. అపోజిషన్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు, కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇసుక మట్టి దందాకు ఎదురొడ్డి నిలిచారు. ఇప్పుడు పొజిషన్లో ఉన్నామంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం. ఈ పేరు చెబితేనే ముందుగా జేసీ ఫ్యామిలీ టక్కున గుర్తుకొస్తుంది. దశాబ్దాలుగా ఇక్కడి రాజకీయాలను ఈ కుటుంబం శాసిస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి పాలిటిక్స్ లో కీలకంగా మారారు. 2019 వరకు తమకు తిరుగులేదన్నట్లుగా నియోజకవర్గ రాజకీయాలను కనుసైగలతో శాసించిన జేసీ ఫ్యామిలీపై వైసీపీ అధినేత జగన్ ఒక్క ఛాన్స్ ఎఫెక్ట్ పడింది. ఫ్యాన్ పార్టీ వాలుగాలిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ హయాంలో ఏ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారో 2024 నాటికి అదే స్థాయిలో డౌన్ ఫాల్ తప్పలేదు. తాడిపత్రి నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ నేత జేసీ అస్మిత్ రెడ్డి 29,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1951లో తాడిపత్రి నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎవరికీ ఇంతటి ఆధిక్యత రాలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీపై ఎంత స్పీడ్గా పోరాటం చేశారో ఇప్పుడు అంతే వేగంతో దూసుకుపోతున్నారు. దీంతో తాడిపత్రి పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గానే ఉంటున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక రవాణా, అక్రమ కేసుల వ్యవహారమే వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్నానది నుంచి శాండ్ అక్రమ తరలింపునకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేశారు. పెద్దపప్పూరు మండలంలో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పలు స్టేషన్ల చుట్టూ రోజంతా తిప్పారు. ఇలా ఇసుక అక్రమ రవాణా కేసుల వ్యవహారంపై తాడిపత్రి నియోజకవర్గంలో హాట్ డిస్కషన్ నడిచింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ తాడిపత్రి నియోజకవర్గంలో శాండ్ మాఫియా కొనసాగటం చర్చనీయాంశంగా మారింది. మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈ వ్యవహారంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇప్పుడు ఇదే అంశంపైన వార్ కొనసాగించాల్సి వస్తోంది జేసీ ఫ్యామిలీ. కూటమి ప్రభుత్వం ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చింది. కానీ కొందరు పోలీసుల సహకారంతో అక్రమ రవాణా జరుగుతోందన్నది జేసీ కుటుంబం వాదన. ఇదే అంశంపై జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమార్కులను హెచ్చరిస్తూ వీడియో పోస్ట్ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో దాదాపు 25 మంది ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వారందరూ నాకు ఆప్తులు. గత 5 ఏళ్లు నాతో పాటు కష్టపడ్డారు. ఇసుక అక్రమ రవాణా ఆపాలంటూ పరోక్షంగా హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. శాండ్ దందాను కంట్రోల్ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. దీనిలో భాగంగా ఇటీవల తాడిపత్రి మండలం ఆలూరు, సజ్జలదిన్నె, వీరాపురం సమీపంలోని పెన్నానది నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లు జేసీ అస్మిత్ రెడ్డి టీం కంటపడ్డాయి. వాటిని ఆపడంతో ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం చినికి గాలివాన చందంగా మారి ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అనుచరుల్లో 3 గాయపడటంతో తాడిపత్రి ఉద్రిక్తంగా మారి రాజకీయ రచ్చకు దారితీసింది. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే శాండ్ మాఫియాను వదిలేయడంపై ఎమ్మెల్యేకి కాలిపోయింది. టిప్పర్లను సీజ్ చేయకుండా వదిలిపెట్టిన తాడిపత్రి రూరల్ సీఏ లక్ష్మీకాంత్ రెడ్డిపై అస్మిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన అనుచరులపై కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు. అక్రమార్కులను వదిలిపెట్టి శాండ్ మాఫియాను పట్టుకున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ దగ్గర ఎమ్మెల్యే ధర్నాకు దిగటం టెన్షన్ కు కారణమైంది. సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించారన్నది అస్మిత్ రెడ్డి వాదన. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారుల జోక్యం చేసుకున్నారు.
సీఏ లక్ష్మీకాంత్ రెడ్డితో అశ్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పించడంతో వివాదానికి తెరపడింది. శాండ్ ఎపిసోడ్ లో అశ్మిత్ రెడ్డికి మైలేజ్ వచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు శాండ్ మాఫియాపై దృష్టి పెట్టేలా చేయడంలో ఈ యంగ్ ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారు. నియోజకవర్గ ప్రజల కోసం నా తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి 2 అడుగులు ముందుకేస్తే నేను 10 అడుగులు ఫార్వర్డ్ మార్చ్ కి రెడీ అన్నట్టుగా ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి తీరు ఉందని తాడిపత్రిలో టాక్. ఇసుక అక్రమ రవాణాతో పాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి వ్యతిరేకంగా దేనికైనా ఎందాకైనా వెళ్లటానికి సిద్ధమన్న సంకేతాన్ని తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అశ్మిత్ రెడ్డి పంపిస్తున్నారు. శాండ్ దందాకు ఈ ఇద్దరు నేతలు చెక్ పెడతారో లేదో చూడాలి మరి.